సనాతన ధర్మం అనగానే ప్రతి ఒక్కరికి నెగిటివ్. అసలు దీనిలో ఏమి ఉన్నది? ఏ ఒక్కరూ తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయరు. ఎవడో ఒకడు వస్తాడు, స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. మనము సనాతన ధర్మము నిర్మూలిద్దామని మనమందరము గొర్రెల్లాగా చప్పట్లు కొడతాము. వా సూపర్, ఇలా చేయాల్సిందే. నీవు జీవితంలో ఏం అప్లై చేసినావు అని అన్నీ వదిలివేసినావా? అవి అన్నీ నువ్వు చేసినావా? దేశం ఇట్లానే ఉంటుందా? భారతదేశాన్ని అన్ని దేశాలు చేతులెత్తి మొక్కుతున్నాయి కదా, అది అలాగే ఉంటుందనుకుంటున్నారా? అవును. హిందువులలో యూనిటీ ఎందుకు ఉండదు? ఎందుకు ముస్లిం అతను ప్రతిరోజు ఖురాన్ చదువుతాడు, క్రిస్టియన్స్ ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, కానీ హిందువులలో మాత్రము భగవద్గీత ఎంతమంది ముట్టకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారో తెలుసా? ఎందుకు అలా అవుతుంది? ఒక గొప్ప జ్ఞానమున్న పుస్తకము ముట్టుకోవడం లేదు, మన పిల్లలకు చెప్పడం లేదు. విదేశీయులు మన భగవద్గీతలో ఉన్న శ్లోకాలను నేర్పిస్తున్నారు. ఆ పిల్లలు చక్కగా చదువుతున్నారు. మన పిల్లలకు ఆ భగవద్గీత అంటేనే తెలియదు. ఏమీ తెలియక ఎందుకున్నాము? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవద్గీత గురించి, రాముడి గురించి, సీత గురించి ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెబుతున్న వాళ్లకు సమాధానం ఇవ్వాలి. అంటే మనకు తెలిసి ఉండాలి కదా, నీవు చదువుకోవాలి కదా. పిల్లలకి ఆ జ్ఞానం వద్దా? కేవలం టెక్స్ట్ బుక్లు ఉంటే వాడికి ఏదో ఒక జాబ్ వస్తే చాలు, ఏ జాబ్ వచ్చినా చాలు. ఏ తెలివి వద్దు, దేవుడు వద్దు, మనం ఇలానే ఉందాం, ఇంతే కదా. చచ్చిపోయినప్పుడు భగవద్గీత అక్కడ వేస్తారు. ముందు తరాలు ఏమనుకుంటారు? చచ్చిపోయినప్పుడు వేసే పాట అనుకుంటారు. ఎందుకంటే మనది విదేశీ చదువులు కదా. ముందు తరాలకు అవి ఒక పుస్తకంగానే మిగులుతుంది. ముందు తరాల వరకు ఈ భగవద్గీత అందనే అందదు. మనము ఏదైనా మంచి పని చేయాలి. ఇప్పటి నుంచి భగవద్గీత ఏమి ఉన్నది, ఏమి లేదు అని చెప్పాలి. మనం జీవితంలో ఏమి అప్లై చేయాలి, భగవద్గీత గొప్పతనము మన హిందువులకు తెలియాలి. తెలిసే ప్రయత్నం మనం ఎందుకు చేస్తాము? పొద్దుననే స్కూల్కి పంపిస్తాము, వాడు స్కూల్ నుంచి రాగానే పుస్తకాలని కంఠస్థం చేసి ఇంత తిండి పెట్టాలి, ఆడుకోవాలి, అంతే. ఆదివారం వస్తే టూర్కో, పార్కులకో, మాల్కో తిప్పాలి, అంతే. ఎక్కడ ఉంటుంది సమైక్యత? నలుగురికి చెప్పేది ఎలా వస్తుంది? అందరూ ఇలా అంటున్నారు అంటే అంటాడు, మనము పడాలి, అంతే. పడాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరు అంటుంటే రక్తం ఉడికిపోయింది, అంతే. ఏమీ అనలేము, నోరు మూసుకొని కూర్చోవాలి, అంతే. ఎందుకంటే మనం ఏమీ తెలియదు, మనము ఏమీ చదువుకోలేదు కదా. మాట్లాడితే ఒక్కొక్కడు సైన్స్ గురించి మాట్లాడతాడు. సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఖురాన్లో లేదా? సైన్స్ పిహెచ్డీలు చేయగానే గొప్ప అయిపోరు. ఇది తెలుసుకోండి. పిల్లలకు భగవద్గీత నేర్పించడం చాలా అవసరం. ఇప్పటి వరకు ఏ హిందువు భగవద్గీతను కొనుక్కొని చదువుకోవాలి? వాడు ఎవడో మొదటి పేజీలో శ్రీకృష్ణుడి బొమ్మ ఉన్నది, లోపల బైబిల్ ఉన్నది. ఏమి జరుగుతున్నది? మనం నోళ్ళు మూసుకున్నాం మాత్రమే కాబట్టి ఇలా అవుతుంది. ఇలానే మత మార్పులు అవుతుంది, అంతే. ఇక ఏమీ చేయలేము, అంతే. పడాలి, రోషం రాకూడదు, అంతే. ఒక ఆడపిల్ల వచ్చి మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటుంది. అదే మన సమాజం.